సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలకి నేను నూతన సంవత్సరం మొదటి రోజు అందుబాటులో లేనందువల్ల ఈరోజు జిల్లాకు రావడం జరిగింది. జిల్లాకు వచ్చిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు అందరూ కూడా రావడం జరిగింది. కాబట్టి ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ప్రజలకు ఇంకా దగ్గరై ఇంకా మెరుగ్గా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా ఏ విషయం మాట్లాడాలన్నా కూడా తిరుపతి లడ్డూ కేసు విషయం అయితే నేనేం మాట్లాడను. ఎందుకంటే కోర్టులో పిటిషన్ వేశాను కాబట్టి నేను మాట్లాడను. దాని మీద కోర్టు ఏ విధమైన నిర్ణయం చెప్తుందో ఎంక్వైరీ అయిపోయినాకనే దాని మీద తర్వాత కామెంట్ చేయడం జరుగుతుంది. సార్, అంటే వైసీపీ నేతలు, కార్యకర్తలని వాళ్ళని బాగా వేధిస్తుంటే జగన్ గారు మాట్లాడారు. అంటే దీనికి రాబోయే రోజులు ఎట్లా మీరు యాక్షన్ తీసుకోవాలి? యాక్షన్ తీసుకుందామా లేదా అనేది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఉంటుంది. ప్రజలు తీర్పు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పినప్పుడు ఇంతకన్నా రెట్టింపుగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు తీర్పు ఇవ్వాలి కదా. అల్టిమేట్గా ప్రజలు తీర్పు ఇచ్చినాక తప్పకుండా ప్రజలు చూస్తున్నారు ఎవరు ఏ విధంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, ఏ విధంగా దైవ కార్యక్రమాలకు సంబంధించిన వాటికి కూడా కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఏ విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు, కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారు అనేది ప్రజలకు కూడా అర్థమైంది. కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారో మనకు అవగాహన ఉంటుంది. రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా చట్ట ప్రకారం ఎవరు అన్యాయంగా మా కార్యకర్తలపై, నాయకులపై అన్యాయంగా కేసులు పెట్టి ఏ విధంగా కక్షాదింపు దూరంలో చేశారో వాళ్ళపై తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఏర్పాటు చేస్తున్నారు అంటే ఒక జిల్లాని తీసేస్తున్నారు. మంచిదని మా పరిపాలనా సౌలభ్యం కోసం మేము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కో పార్లమెంటు ఒక్కో జిల్లా కింద పరిగణలోకి తీసుకొని 25 పార్లమెంట్లు, ఒక జిల్లా 26 అరకు పార్లమెంట్ ఒకటి చాలా దూర ప్రాంతానికి స్ప్రెడ్ అయింది కాబట్టి 26 జిల్లాల కింద చేయటం జరిగింది. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్లు ఇచ్చిన మేరకు వాళ్ళు మార్కాపురం జిల్లాని ప్లస్ పోలవరం జిల్లా ఇచ్చారు కాబట్టి మంచిదే. ప్రజలకి మరింత దగ్గరగా పాలన జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఆ డివిజన్, మార్కాపురం డివిజన్ జరిగిన దాంట్లో భాగంగా దర్శి నియోజకవర్గాన్ని, మార్కాపురానికి దగ్గరగా ఉండే దర్శి నియోజకవర్గాన్ని ఒంగోలు జిల్లాలో కలపటం అనేది ఇక్కడ కొంచెం నాయకులు, ప్రజలు దాని మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా అసౌకర్యమైన కూడా భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో దానిపై ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా పోరాటం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మంచిదే. వెలుగొండ ప్రాజెక్టుకి గత ప్రభుత్వంలో మేము పనులన్నీ కూడా అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా అయితే మాట చెప్పాము, వెలుగొండ ప్రాజెక్టు సొరంగం పనులు కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో చేస్తామని ఆ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక సొరంగం అయితే ఓపెన్ చేయడం కూడా జరిగింది. రెండో సొరంగం కూడా ఓపెనింగ్కి దగ్గర పడే పరిస్థితి ఉంది. కానీ దాంట్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి అప్పుడు చేయలేకపోయారు. కేవలం నీళ్ళు ఎందుకు ఇవ్వలేరంటే ఆ రోజు ఎండాకాలం ప్లస్ అక్కడ రెగ్యులేటర్ వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి నీళ్ళు లేకపోతే ఇప్పుడు కొరవ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఈ ప్రభుత్వం ఆ త్వరగా పనులు కంప్లీట్ చేసి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి ప్రజలకి నీళ్లు ఎంత త్వరగా ఇస్తే మంచిదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. 2014-2014 ఎంపీగా ఉన్నారు, ఒంగోలు ఎంపీగా. అంటే ఈసారి మీరు జిల్లా ఉన్నా ఇప్పుడు ఎంపీగానే కదా, పరిస్థితి రాజ్యాలకు ఒంగోలు నుంచి మీరు ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఆలోచన ఎందుకు? రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరుగుతాయి. డీలిమిటేషన్ జరుగుతుంటున్నాడు, పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి అంటున్నారు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి అంటున్నారు. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ ఎందుకు? ఇంకా 3.5 సంవత్సరం ఉంది 2029లో ఎలక్షన్లు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా జిల్లాకి, రాష్ట్రానికి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నా వల్ల మేలు జరుగుతుంది అనుకుంటే ఆ విధంగా మా పార్టీ అధ్యక్షుడు ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేయడానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. ఓకే. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.